మెగాభిమానులకు సంక్రాంతి పండుగ 3 రోజుల ముందే వచ్చేసింది. బోళాశంకర్ పరాజయంతో కాస్తంత డీలా పడ్డ చిరంజీవి అభిమానుల్లో 2.5 ఏళ్ల తర్వాత వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సరికొత్త జోష్ను నింపింది. అనిల్ రావిపూడి వరుసగా తన 9వ చిత్రాన్ని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. విశేషం ఏమంటే మెగా అభిమానులే కాదు, దగ్గుబాటి అభిమానులను ఈ సినిమా ఆనంద డోలికల్లో ముంచెత్తింది. వెరసి ఈ ఏడాది తొలి విజయాన్ని నమోదు చేసుకున్న సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ అనగానే అందరి అంచనాలు అంబరాన్ని తాకాయి. వాటిని వీరు అందుకోగలరా లేదా అనే సందేహం కొంతకాలంగా చాలా మంది మదిని తొలిచివేస్తోంది. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవితో ఇప్పుడు కామెడీ చేయిస్తే జనం చూస్తారా అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో మెగాభిమానులు కోరుకునే డాన్సులు, ఫైట్స్ కో అనిల్ రావిపూడి ప్రాధాన్యమిచ్చాడు. చిన్న పాయింట్ ను తీసుకుని 2 గంటల 40 నిమిషాల సేపు ఎక్కడా ల్యాగ్ లేకుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా మూవీని నడిపించేశాడు. పాటలు, ఫైట్స్ తో పాటు ఫన్ కు లోటు లేకపోవడంతో మనశంకర వరప్రసాద్ గారు అందరికీ నచ్చేశాడు. ఇంతకు కథ ఏమిటంటే, సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంటాడు శంకర వరప్రసాద్. పైకి ఆనందంగా కనిపించే అతని జీవితంలో విషాదం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రసాద్ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు శశిరేఖ ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత శశిరేఖ తండ్రి జీవీఆర్ పన్నాగం కారణంగా వారు విడాకులు తీసుకుంటారు. దూరమైన తన భార్యకు దగ్గర కావడం కోసం వరప్రసాద్ ఏం చేశాడు, తన మీద విషం నూరిపోసిన పిల్లల మనసుల్ని ఎలా గెలుచుకున్నాడు, మామగారికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ సినిమా కథ. నిజం చెప్పాలంటే ఈ కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఈగో క్లాషెస్ తో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలవడం అనే పాయింట్ మీద బోలెడన్ని సినిమాలొచ్చాయి. ఇది ఆ కోవకు చెందిందే. అయితే ఆ పాత కథకే కొత్త అందాలను జత చేశాడు అనిల్ రావిపూడి. మెగా అభిమానులు మెచ్చేలా చిరంజీవిని వింటేజ్ అవతార్లో చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రథమార్థమంతా సాంగ్స్ అండ్ ఫన్ తో సాగిపోతే ద్వితీయార్థంలో మామగారి కోటలో పాగవేసిన అల్లుడు ఎలా తన ఛాలెంజ్ను నిలబెట్టుకున్నాడనేది చూపించారు. ఇక వెంకటేష్ ఎంట్రీ తర్వాత మూవీ గ్రాఫ్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఈ ఇద్దరి సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ జుగల్బందీ థియేటర్లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంది. భార్యాభర్తలు విడిపోవడానికి బలమైన కారణాలు చూపనట్టే వారు తిరిగి కలుసుకోవడానికి కూడా పెద్దంత డ్రామానేమి అనిల్ రావిపూడి చూపించలేదు. హీరో తల్లి పాత్రలో భార్యాభర్తల బంధం గురించి 4 మంచి మాటలు చెప్పించారు. అయినా వాటిని మనసులోకి తీసుకుని హీరోయిన్ ఆ తర్వాత పరిణామాలతో భర్త వైపు మళ్లినట్టు చూపించారు. అక్కడ మరింత బలమైన సన్నివేశం ఏదైనా రాసుకుని ఉండాల్సిందే. అయితే అనిల్ రావిపూడి దృష్టి మొత్తం మెగా అభిమానుల్ని సంతృప్తిపరచడం మీదనే ఉండటంతో ఈ భావోద్వేగాల జోలికి పెద్దంతగా పోలేదు. బలమైన విలన్ లేకపోవడం కూడా ఈ సినిమాకు సంబంధించి చిన్న లోటు. చిరంజీవికి ఇలాంటి పాత్రలు చేయడం అన్నది కేక్ వాక్. ఆయనలో సరికొత్త జోష్ను నింపి 25 ఏళ్ల క్రితం నాటి చిరంజీవిని అనిల్ రావిపూడి వెలికి తీసుకొచ్చాడు. తన మీద తనే జోకులు వేసుకుంటూ అప్పుడప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తూ సహజమైన నటనతో చిరంజీవి ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా బరువైన పాత్రలు చేసిన ఆయనకు ఇది ఓ ఆట విడుపు. బహుశా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాత్రను ఆయన చేసి ఉంటారు. ఇప్పటికీ చిరంజీవితో 2 సినిమాలు చేసిన నయనతార ఇందులో బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చిరంజీవి టీం మెంబర్స్ గా హర్షవర్ధన్, క్యాథరిన్ తెస్రా, అభినవం గోమటం వినోదాన్ని పంచారు. శరత్ సక్సేనా, సచిన్ ఖడేకర్, సుదేవ్ నాయర్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. మొన్న వచ్చిన ది రాజాసాబ్లో ప్రభాస్ బామ్మగా నటించిన జరీనా వాహెబ్ ఇందులో చిరంజీవి తల్లి పాత్రను చక్కగా పోషించింది. వెంకీ గౌడగా వెంకటేష్ ఎరగదీశాడు. ఇతర ప్రధాన పాత్రలను వీటీవీ గణేష్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, హరీష్ పేరడి, నాగమహేష్, వడ్లమాని సాయి శ్రీనివాస్ తదితరులు పోషించారు. గత ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో అందరి మనసుల్ని దోచుకున్న మాస్టర్ రేవంత్ పవన్ సాయి ఇందులోనూ కామెడీని పండించాడు. ఎప్పటిలానే దర్శకుడు అనిల్ రావిపూడి చిరు వెంకీ డాన్స్ నెంబర్లో మెరుపులా మెరిశాడు. సినిమా విడుదలకు ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకున్న మీసాల పిల్ల పాట కంటే హుక్ సాంగ్ చిత్రీకరణ రీత్యా యూత్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫుల్ ఎనర్జీతో సాగింది. బీమ్స్ అందించిన నేపథ్య సంగీతమూ బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి మూవీని నిర్మించిన సాహు గారపాటి ఈ సినిమాలోనూ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాడు. దీనికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సైతం మరో నిర్మాత కావడం విశేషం. ఇందులో వెంకటేష్ అతిథి పాత్ర చేయడంతో మూవీ రేంజ్ పెరిగింది. ఇది ఖచ్చితంగా కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక సంక్రాంతికి రాబోతోన్న మిగిలిన 3 చిత్రాలు ఎంత బావున్నా కూడా మనశంకర వరప్రసాద్ రేంజ్ ను అవి అందుకోవడం కష్టమే.
పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేలా ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించాలి.